హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మంచి హెయిర్ కట్స్ చేయడానికి రెడీ అయ్యాను. ఈ ఇద్దరికి ఈరోజు నేను చేసిన హెయిర్ కట్స్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను. ముందుగా ఎవరికి హెయిర్ కట్ చేశాను అనుకుంటున్నారు? అమ్మకి చక్కగా హెయిర్ కట్ చేశానండి. చూస్తున్నారా ఈ మేడం గారికి జుట్టు ఎలా ఉందో? మిడిల్లో పొట్టిగా ఉంది, ఆ చివర ఈ చివర పొడవుగా కర్లింగ్ హెయిర్. ఇంత కర్లింగ్గా ఉన్న ఈ హెయిర్కి ఏం కట్ చేయాలి? స్టెప్ కట్టా, లేయర్ కట్టా, ఫెదర్ కట్టా కదా? ఏ కట్ కావాలని ఆ మేడం గారిని అడగటము, ఆల్రెడీ ఆ మేడం గారు నాకు చెప్పేశారండి, మీకు నా హెయిర్కి ఏ హెయిర్ కట్ అయితే బాగుంటుందో ఆ కట్ చేసేయండి అని చెప్పారు. ఫస్ట్ కొత్తగా వచ్చారండి నా దగ్గరికి. సరే స్టార్ట్ చేశానా, వాటర్ స్ప్రే చేశాను. చూసారు కదా ఎంత ఎక్కువ వాటర్ స్ప్రే చేశానో? కర్లింగ్ హెయిర్కి ఎక్కువ వాటర్ పడుతుందండి. చక్కగా చిక్కు లేకుండా దూకున్న తర్వాత కట్ చేయడానికి రెడీ అయ్యాను. చూసారు కదా, మిడిల్లో పొట్టిగా ఉండి ఆ చివర ఈ చివర పొడవు ఉంది. అలాంటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కట్ చేయాలి? మిడిల్లో లెంత్ని బట్టి చూసుకొని ఆ తర్వాత కటింగ్ మొదలు పెట్టాలి. అలానే కట్ చేశానండి. ఆ తర్వాత చూస్తారా, లిటిల్ బిట్ డీప్ యూ కట్ చేయలేదు, అలా అని స్ట్రైట్ కట్ చేయలేదండి. లైట్ యూ అయితే చేసేసాను. ఆ తర్వాత చక్కగా చిక్కు లేకుండా ఒక్కసారి దువ్వి ఆ తర్వాత ఎగుడు దిగుడు ఏమన్నా ఉన్నా ఆ కొంచెం హెయిర్ని కొంచెం ట్రిమ్మింగ్ చేసేసి ఆ తర్వాత ఇదిగోండి చక్కగా డ్రైయర్ పెట్టేస్తాను. చూసారా, లైట్ యూ లాగా కనిపిస్తుంది, మీరు గమనించారా? అమ్మకి హెయిర్ కట్ చేయించుకునే ముందు పాపని అడిగారండి. పాప నువ్వు కూడా చేయించుకోవా అని చెప్పి వాళ్ళ అమ్మాయిని అడిగితే నాకు వద్దు అని చెప్పేసింది. ఎప్పుడైతే అమ్మకి హెయిర్ కట్ చేశానో ఆ కటింగ్ చూడటమే వెంటనే ఫిదా అయిపోయి నాకు కూడా కావాలి అని చెప్పి ఇదిగో ఇలా వచ్చి నేను కూడా హెయిర్ కట్ చేయించుకుంటానని అంటంతోనే ఇదిగోండి ఈ పాపకు కూడా హెయిర్ కట్ చేయడానికి రెడీ అయిపోయాను. ఈ మేడం గారి హెయిర్ కట్ గమనించారా? స్టార్టింగు గమనించారు కదా, గుర్తుందా? మిడిల్లో పొట్టిగా ఉంది, ఆ చివర ఈ చివర పొడవుంది. అలాంటి ఆ హెయిర్ని నేను ఎలా కట్ చేశానో చూసారా? లైట్ యూ కట్ చేశానండి. 2 పాయల జడగా వేసుకోవచ్చు, అలానే క్లిప్ పెట్టుకోవచ్చు, ఫ్లక్కర్ పెట్టుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకునేటట్టుగా నాకు ఎలా అయితే బాగుంటుంది అని తను ముందే అడగటం వల్ల తనకి నప్పేటట్టుగా ఇదిగో ఇంత చక్కగా అయితే చేసేసాను. ఇప్పుడేం చేస్తున్నాను, నెక్స్ట్ ఈ పాపకి హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యానండి. ఈ పాప హెయిర్ని ఒక్కసారి గమనించండి. తలకి హెయిర్ ఆయిల్ పెట్టి 4-5 రోజులు అయిందంటండి. అమ్మ చేయించుకునేటప్పుడు గమనించి ముందు ఆ చివర్లు వట్టికే ట్రిమ్మింగ్ చేయించుకుంటావా అని ఇంటి దగ్గరే అడిగితే నాకు వద్దు అని పిచ్చి పెట్టిందంట. అందుకని అమ్మ అదరొక్కటే చేయించుకోవడానికి రెడీ అయ్యారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ చేయించుకోవటం చూసి నాకు కూడా నచ్చింది, నాకు కూడా చేయించవా అని చెప్పి అప్పటికప్పటికి అడగటం. హెడ్ బాత్ చేసి ఉంటేనే మంచిగా వస్తుందిరా అన్నా కూడా మొండికేశారండి, మొండిఘటం. చిన్నపిల్ల కదండి, అందుకని సరే చెప్పాను, చాలా జాగ్రత్తగా చేస్తాను అని చెప్పి ఇదిగో హెయిర్ కట్ చేయటానికైతే రెడీ అయ్యాను. చివర్లు ఉన్న ఆ హెయిర్ని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ ఎగుడు దిగుడుగా ఉన్న ఆ హెయిర్ని మొత్తం అదే నేను స్ప్లిట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసాను. చూడండి ఇలా కట్ చేసేసాను, స్ట్రైట్ కట్ చేశానండి. చాలా సింపుల్ హెయిర్ కట్ అండి. అటు అమ్మ చేయించుకుంది, అమ్మని చూసి కూతురు చేయించుకుంది. కానీ ఒక్కటేనండి, హెడ్ బాత్ కనుక చేసి ఉన్నట్టయితే సూపర్గా వచ్చేదండి ఈ హెయిర్ కట్. హెడ్ బాత్ చేసి లేదు కాబట్టి హెయిర్ కట్ అర్థమైపోయింది కదా మీకు? మీకు అర్థమైందా? మొత్తానికి అమ్మ కూతురు ఇద్దరు ఇంత మంచిగా హెయిర్ కట్స్ అయితే చేయించుకున్నారు. నేను చేసిన ఈ 2 హెయిర్ కట్స్ మీకు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దండి.